మంది నేతలు కూడా అంటే గొప్ప గొప్ప మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తులు కూడా ఈ మధ్య కాలంలో ఈ దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఈ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు అనే అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఒకసారి మనం వినిపించే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఏదైతే దీనికి సంబంధించి మన అంబటి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వమనండి. నెంబర్ 1 అది ఎందుకు ఇస్తారు? నెంబర్ 2 నీలాగా శాసనసభకు రాకోకుండా పారిపోయి బావురు ఏడ్చేటటువంటి మనస్తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు. ధైర్యంగా మొట్టమొదటి రోజే చెప్పాం. ఎవరు పారిపోయారు అని? మీరు పారిపోతున్నది. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామని చెప్పాం. ఇవ్వచ్చుగా, ఏం కాదన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడంట. అది చెప్తాడే, ఎన్నికలకు రండి అని పులివెందుల్లో ఎన్నికలకు వెళ్తే గుర్తించుకున్నాడు పోలీసుల చేత పెట్టి. ఇవాళ కూడా రండి అని మాట్లాడే అవకాశం పడేవాడు. నీ బుద్ధి మాకు తెలుసు. నీకు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు. నీలాగా బావురు సిద్ధంగా లేవు. అసెంబ్లీలో ఇప్పుడైనా ఫేస్ చేస్తాం, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు అనేది చెప్పేందుకే మేము బాయ్కాట్ చేశాం. అసెంబ్లీకి వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీకి వస్తాడు. ఎప్పుడు? ముఖ్యమంత్రిగానే వస్తాడు, గుర్తుపెట్టుకోమని కూడా చెప్తాను. ఇప్పుడు రమ్మనండి, వచ్చి మాట్లాడమనండి. సజ్జల ఎందువల్ల మళ్ళీ చెప్తాను, నీకు ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా వచ్చేస్తా. ధైర్యం దేనికి? దానికి ప్రజలు ఇవ్వలేదు. ఆటోమేటిక్ ఫైల్ చేస్తే సరిపోతుంది. ఇమ్మీడియట్ వస్తారు. ఎట్లుంటుందో ఆ గొంతుకు వినిపిస్తారు. లేదా ప్రజాక్షేత్రంలో ఎలాగో చేస్తున్నారు. అసలు అవి ఎక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన వేస్తున్న ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వలేక బూతులకు లంఘించుకుంటావు. కాదు, ఇంట్లో కూర్చొని మాట్లాడితే దానికి ముఖ్యమంత్రి ఇక్కడ సమాధానం ఎందుకు చెప్పాలి? ఇక్కడ న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ నడుస్తూ ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడాలి, కానీ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతారంట, దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలంట. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. అనుకుంటే గణం ఈ మాఫియా గణం ఉంది కదా, మీరందరూ మీ నాయకులు, మాఫియాల గురించి మీరే మాట్లాడాలి. సో వాటికే ఆన్సర్ ఇవ్వలేకున్నారు. నువ్వు నెలకు ఒకసారి పెన్షన్ ఇంకోటోని ఓ మైక్ పెట్టుకుని, లేదా పక్కనే ఊరు లేకుండా ఒక్కడివే పెళ్లి పబ్లిసిటీకి తయారు చేసుకుంటా. పక్కన ఎవరు లేకుండా లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు బాజాప్తా రోడ్డు పైన ప్రజల మధ్యలో హ్యాపీగా ప్రజలతో పాటు కూర్చొని ప్రజల మధ్యలో తిరుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి లాగా పరదాల చాటున తిరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు ప్రజలందరూ చూస్తా ఉన్నారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజల ఇళ్ల దగ్గర ప్రజలతోనే ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం. మీరు ఇళ్లలో కూర్చునేటప్పుడు నువ్వు జనంలోకి తెలుస్తుంది. ఎందుకు పొద్దుపోని మాట. నీకు కానీ మీ నాయనకు కానీ ఎవరైనా అభిమానులను ఉంటే కదా, ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే కదా, అభిమానులు వేల కొద్ది తరలి వస్తే అది ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. అది ఎట్లుంటుంది అనేది తెలియాలి అని అంటే పాతవి గతంలో జరిగినటువంటి, అంటే మీరు అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 14 కిలోమీటర్ అంటే 200 కిలోమీటర్ల దూరం 14 గంటలు పట్టింది తను ఇంటికి వెళ్ళడానికి. సో అంతవరకు కూడా ప్రజలు పూర్తిగా ఎవరు మొత్తం చంటి బిడ్డలు వేసుకొని వృద్ధులందరూ కూడా రోడ్డు ఇరువైపులా కూడా చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి నిరీక్షించి అర్ధరాత్రి కూడా ఆయన చూసిన తర్వాత చేతులెత్తి దండం పెట్టారు. ఎందుకు? నేను అనవసరంగా మీకు ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుందని అనుకోలేదు, అనవసరంగా మేము వైసీపీని గెలిపించాము, ఆ తప్పు మాదే అనే విధంగా వాళ్ళు చేతులెత్తి దండం పెట్టి నిల్చున్నారు. సో అప్పుడు కదా ప్రజలందరూ కూడా అది కదా ప్రేమ అనేది. సో అప్పుడు చూపించారు కదా ప్రేమ అనేది ఏ విధంగా ఉంటుందనేది. ఖండాంతరాలు దాటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నిరసనలు వ్యక్తం చేశారు. అది కదా ప్రేమల గురించి మీరు మాట్లాడతారా? ప్రజల ఏదైతే అభిమానం గురించి మీరే మాట్లాడాలి. ఏదో ఈ మధ్య ఇప్పుడు గుంటూరులో తిరుగుతున్నాడు, రోడ్ షో చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఒక్కడే రోడ్డు మీద పోతున్నాడు, చేయకుండా సెక్యూరిటీ తప్ప ఎవరు పక్కన లేరు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రోజు వేల మంది వస్తుంటారు. అదే టోకెన్లు పెట్టారు కదా, తీసుకోవడానికి ఆయన కలపడం ఎట్లడానికి టోకెన్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి. మీరు కేకలేసి అరిచినా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, లేదా మీరు బొంగపోయి ఇల్లు తిరిగినా మీకు వచ్చి నమస్కారం పెట్టి దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, లేదా మీ దగ్గర వచ్చేసి తమ గోడు చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే గోడు చెప్పినా మీరు పట్టించుకోరు. ప్రతిపక్ష హోదా కోసం ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఇక్కడికి వస్తున్నారు ఎవరన్నా వచ్చి బాధలు చెప్పుకుంటాం, మాకు ఏదైనా మీరు చేసిన బాధలే చెప్పుకుంటున్నారు మీ దగ్గర ఎవరు పోవట్లా, ఎందుకంటే ఏం జరగదు కాబట్టి.
ఎందుకంటే గతంలో మనం చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే పులివెందుల్లో ఒకటి ఏర్పాటు చేశారు, అంటే అర్జీల స్వీకరణ, అంటే ప్రజా దర్బారో ఏవో అదే విధంగా ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ వచ్చి సమస్యలు చెప్పుకోండి అని మొత్తం ఆయన అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి సమస్యలు చెప్పుకున్నారు. అక్కడికి వచ్చి మాకు డబ్బులు రావట్లేదు, మాకు కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వట్లేదు, తర్వాత మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది అయిందని ఒక్క రోజుకే మూసేసారు దుకాణం జగన్మోహన్ రెడ్డి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోలికే ఊరికి అనవసరంగా ఏదో అంటాడు లేపి తన్నించుకోవడం. అంటే లోకేష్ ఆయన చేస్తున్న పని అలాంటిది. మీ నాన్నకు కానీ నీకు కానీ లేపి తన్నించుకోవడం అని అంటే ఆ మాట వేరే విధంగా వాడతారు. అది ఎవరిని దేన్ని లేపొద్దు అనేది అందరికీ తెలిసిందే. దాన్ని లేపి తన్నించుకోవడం ఎందుకు అంటే అంటే మీరు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డిని మరి దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారో మీకే తెలియాలి. ప్రేమించే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని వచ్చి ఒక్కసారి మీ దగ్గర మిమ్మల్ని పలకరిస్తే చాలనుకునే వాళ్ళు ఉండరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే చాలనుకునే వాళ్ళు రోజు వేల మంది వస్తుంటారు. వస్తున్న దాన్ని ఏ రకంగా ఇచ్చేయాలి, అందరూ కలిసి వీలైనంత ఎక్కువ మంది కలిసి ఎట్లా చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి, చాలా మంది మాట్లాడారు దీనికి సంబంధించి. రోజా గారు కూడా మాట్లాడారు, చాలా హడావిడి చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా అంటే ప్రతిపక్ష హోదా కోసం కావాల్సిన తిప్పలు ఇవన్నీ కూడా. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ లీడర్ రఫీ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు కూడా ఉన్నారు. జనసేన